నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికా దిగొచ్చిందా? ఇరాన్ మెత్తబడిందా? ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం ప్రపంచానికి పెద్ద శుభవార్తే. ముఖ్యంగా గల్ఫ్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా ఆసియా దేశాలకు గుడ్ న్యూసే. అయితే ఇరాన్తో యుద్ధం ముగించడం వెనుక అమెరికా వ్యూహం ఏంటి? ఇజ్రాయెల్తో కలిసి చేసిన దాడులను ఇరాన్ ఊహించని స్థాయిలో తిప్పికొట్టేసిందా? ప్రతిదాడి చేసిందా? అమెరికాలో అమెరికన్లలో వెల్లువెత్తిన నిరసనలు సంధికి కారణమయ్యాయా? ఇరాన్ను యుద్ధంలో ఓడించలేమని అర్థమయ్యాకే ట్రంప్ ఒప్పంద మార్గం పట్టారా? అసలు యుద్ధాలు చేయడానికి, ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేయడానికి అమెరికా ఎవరు? ప్రపంచ దేశాలపై పెత్తనం ఇంకెన్నాళ్ళు, ఇంకెన్నేళ్లు? ఇటు భారత్ విషయానికి వద్దాం. ఇన్నాళ్ళు ఎదురైన దిగుమతుల కష్టాలు ఇక భారత్కు తొలగినట్టేనా అనేది ఇప్పుడు ప్రధాన అంశం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు, నమస్కారం. నమస్తే. సో ఏంటండి, పశ్చిమాసియా యుద్ధానికి ఎండ్ కార్డు పడింది అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల ఎవరు ఏం సాధించారు అనేది కాసేపు పక్కన పెడితే మొత్తంగా ట్రంప్కి కాస్త ఉపశమనంగా మనం ఇది భావించవచ్చా? అమెరికా అధ్యక్షుడు ఎవరున్నా అమెరికా యొక్క సుప్రీమసీ నిలబెట్టుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా 760 సైనిక స్థావరాలు ఉన్నాయి. అందులో భాగంగా గల్ఫ్లో కూడా 19 స్థావరాలు ఉన్నాయి. ఈ స్థావరాలు ఏమిటికి అనంటే తనకు భిన్నాభిప్రాయం ఉన్నటువంటి దేశాలను లొంగదీయటానికి ఇటువంటి స్థావరాలు ఉపయోగపడుతున్నాయి. ఇరాన్ మీద దాడి చేసింది కూడా ఈ గల్ఫ్ దేశాలు ఉన్నటువంటి స్థావరాల నుంచే దాడి చేసింది. కాబట్టి ఇరాన్ ప్రతి దాడి చుట్టూన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. కాబట్టి ఇవాళ అమెరికా పెత్తందారి అనివ్వండి, అమెరికా ప్రపంచ పోలీసు అనివ్వండి, ఆ విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఇంపీరియలిస్ట్ పాలసీలు లోపాయకారుగా ఉన్నాయి. ఇప్పుడు నెకెడ్ ఇంపీరియలిజం అంటే మదురుని ఎత్తకపోవటం, వెనుజులా నుంచి ఇరాన్ ఖొమేనీని చంపేయటం, ఇట్లా దేశాధ్యక్షులను ఎత్తకపోవడం లేకపోతే చంపేయటం. అది ఈనాటిది కాదు. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ని, లిబియా అధ్యక్షుడు గడ్డాఫీని, అనేక సార్లు క్యూబా అధ్యక్షుడు కాస్ట్రో మీద కూడా అనేక సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి. చిలీలో అలెండి హత్య, ఇటువంటివన్నీ కొనసాగిస్తుంది అమెరికా. గత 70 ఏళ్లుగా ఈ పాలసీలు కొనసాగిస్తుంది. వాళ్ళ పార్టీలు రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల మధ్య ప్రభుత్వాలు మారినా, లేదా ఒబామా పోయి బిడెన్ పోయి ట్రంప్ వచ్చినా వాళ్ళ విధానాల్లో మార్పులు ఉండవు పెద్దగా. కాబట్టి ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలి అన్నటువంటి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఇవాళ గల్ఫ్లో కంట్లో నలుసులాగా ఉన్నటువంటి ఒక దేశం ఇరాన్, మిగతా గల్ఫ్ దేశాలన్నీ సరెండర్ అయి బతుకుతున్నాయి. కానీ ఇరాన్ సావరెంటీ తోటి ఉండి, భిన్నాభిప్రాయంతో ఉండి అమెరికా ఒత్తిడి లొంగకుండా ఉన్నందుకు గత 107 రోజులుగా దాడులు చేసింది. ఈ దాడులు ఒక వారంలో ముగుస్తాయి. ఇరాన్ సరెండర్ అవుద్ది, లేదా ఖొమేనీ లేదా ప్రముఖ నాయకులను హత్య చేస్తే సరెండర్ అయిపోతుందని అమెరికా భావించింది. కానీ ఇరాను గత 107 రోజుల నుంచి ప్రతిఘటిస్తుంది. ఈ ప్రతిఘటించడంలో ప్రముఖంగా చాలా దేశాలు అవకాశవాదంగా వ్యవహరించిన ప్రజలు మాత్రం వ్యతిరేకంగా. అన్ని దేశాల్లో ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. పర్టికులర్ గా అమెరికాలో దరిదాపు 320 టౌన్లలో 93 లక్షల మంది ప్రదర్శనలు చేశారు. సత్యం గారు, ఇక్కడ ఒక అంశం మాట్లాడుకోవాలి. యుద్ధం ముందు అమెరికాకు ప్రజల మద్దతు ఉంది, ట్రంప్కు పూర్తిగా ప్రజల మద్దతు ఉంది అనుకుంటే, ఇరాన్కి ఏమో అక్కడ ప్రజల మద్దతు ఉండదు, వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు, రెజ్యూమ్ చేంజ్ చేయొచ్చు అని కలలు కన్న అమెరికాకు అక్కడ ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలకు అక్కడి ప్రజలేమో మద్దతు పలికారు. నిన్న అమెరికాతో చర్చలు అనేసరికి వాళ్ళు వ్యతిరేక గళం కూడా వినిపించి రోడ్ల మీదకి వచ్చారు. సో ఏంటి, అమెరికాకు మనం తలొగ్గాల్సిన అవసరం లేదంటూ వాళ్ళ బలం వినిపించే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలు మాత్రం నువ్వు యుద్ధాన్ని విరమించుకో, ఎందుకు అసలు యుద్ధం చేస్తున్నావని చెప్పి అమెరికా ప్రజలతో పాటు సెనెట్ కూడా ట్రంప్కు అక్షింతలేసింది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ట్రంప్ యుద్ధానికి ముందు, యుద్ధం తర్వాత పరిస్థితి పూర్తిగా రివర్స్ అయినట్టేనా? యుద్ధానికి ముందే, యుద్ధం ప్రారంభం కాకముందే మన ఛానల్లో నేను చెప్పా ఏమిటంటే, ఇరాన్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి, అమెరికా ఇరాన్ జీలుస్తుందని. అంటే ఇరాన్లో విభేదాలు ఉండొచ్చు కానీ, అంతర్గత విభేదాలు ఉండొచ్చు కానీ, అమెరికా వ్యతిరేక వైఖరి గత 50 ఏళ్లుగా అమెరికా వ్యతిరేక వైఖరితో ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ, షాని బయటకు వెళ్ళి ఇరాన్ షాని పారదోలిన తర్వాత
ఇప్పటి వరకు ఇరాన్ ప్రజలందరూ కూడా అమెరికా వ్యతిరేక వైఖరితో ఉన్నారు. కాబట్టి యుద్ధం ప్రారంభం అయితే ఇరాన్ ప్రజలందరూ ఏకాభిప్రాయంతో వస్తారని చెప్పి ఆనాడే గత 107 రోజుల నుంచి అట్లాగే ఉన్నారు. యుద్ధం ముగిసినాక చెప్పలేము ఎట్లుంటారు అనేది. కానీ ఆ ఇరాన్ ప్రజలు ఏకగ్రీవంగా నిలబడ్డారు. ఎంతమంది లీడర్లు చంపినా ఆ లీడర్లు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. ఎంతమంది సైనికాధికారులు చంపినా IRGC కూడా ఏకోన్ముఖంగా ప్రతిఘటిస్తా వస్తుంది. కాబట్టి ఇరాన్ వైపులో తేడా లేదు. అమెరికా నుంచి అసలు వాస్తవానికి ఇజ్రాయెల్లో ఎన్నికల్లో నెతాన్యాహు ఓడిపోతాడు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అటువంటి సమయంలో గాజా మీద దాడి చేయటం, పాలస్తీన్లను చంపటం, ఇవాళ లెబనాన్ మీద ఇరాన్ మీద దాడులు చేయటం, హీరోగా పోయి ఇజ్రాయెల్లో ఎన్నికలు గెలవాలనేది నెతాన్యాహు యొక్క వ్యూహం. అట్లే మధ్యంతర ఎన్నికలు 5 రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అమెరికాలో. ఇరాన్ని భస్మీపట్నం చేసి హీరోగా వెళ్ళి అమెరికా ఎలక్షన్లు గెలుచుకోవాలనేది ట్రంప్. కానీ ఇవాళ రివర్స్ అవుతా ఉంది. ఆ ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇరాన్ సరెండర్ కాలేదు. తర్వాత ఇవాళ ఇవాళ ఇజ్రాయెల్లో నెతాన్యాహుకి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి యుద్ధం ముగిస్తుంది అనగానే. కాబట్టి ఆ వ్యతిరేకత ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఎటు పోవట్లేదు. అందుకని యుద్ధాలు చేసి హీరోయిక్ కనిపించుకొని చేయటం అనేటువంటిది చాలా చోట్ల యుద్ధ తంత్రాన్ని నడుపుతుర్రు అట్లా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అమెరికాలో ప్రజల ఒత్తిడికే తలొగ్గింది. అమెరికన్ ప్రజల ఒత్తిడికే ఎక్కువ భాగం. ఎందుకంటే ట్రంప్ రేటింగ్ కూడా ఇంటర్నేషనల్ రేటింగ్ పడిపోయింది. ప్రారంభంలో 65% ఉన్న రేటింగ్ 34% పడిపోయింది ట్రంప్ రేటింగ్. కాబట్టి మెంగలేక కక్కలేక ఇవాళ ఒప్పందానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అమెరికాకు. అంటే సత్యం గారు, ఒక యుద్ధం జరుగుతూ ఉంటే అది చిన్న దేశమేనా? ఇప్పుడు ఉక్రెయిన్ లాంటి దేశం చూస్తే ఆ దేశానికి ఎవరు సపోర్ట్ చేశారు, ఇంకా యుద్ధం ఎట్లా కొనసాగుతుందో మనం చూసాం. ఇక్కడ చూసేసరికి ఇరాన్కి వచ్చేసరికి ఇరాన్ ప్రతిఘటించింది అంటే ఇరాన్తో పాటు కొన్ని దేశాల సహాయ సహకారాలు, అటు చైనా కావచ్చు, రష్యా కావచ్చు, సహాయ సహకారాలు అనేవి అందుతూనే ఉన్నాయి. అంటే ఒక యుద్ధం చిన్న దేశం మీద మొదలు పెడితే ఆ దేశానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా సాయం అందిస్తూ ఉంటారు. ఆ యుద్ధం అనేది కంటిన్యూ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటి అంటే ఇప్పటికైనా అమెరికాకు ఒక సంగతి బోధపడింది అనుకోవచ్చా? అంటే ఒక యుద్ధంలో అనవసరంగా మనం కాలు పెడితే మనం సాధించిన ప్రయోజనాల కంటే నష్టాన్ని కూడా చవి చూడాల్సి వస్తుంది కొన్ని దేశాలకు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా అమెరికా బయటికి చెప్పినా చెప్పకపోయినా అమెరికా మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి అమెరికా మీద కోపమే కనిపిస్తుంది. నష్టాన్ని చవి చూసింది అమెరికా యుద్ధం మొత్తం మీద. ఇరాన్కు తేడా ఉంది. యుక్రెయిన్కు ప్రత్యక్షంగా యూరోప్ దేశాలన్నీ, తర్వాత అమెరికా నుంచి ప్రత్యక్షంగా ఆయుధాలు సప్లై చేస్తున్నాయి రోజువారీగా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 860 యుద్ధ విమానాల్లో ఆయుధాలు జారవేశారు ఉక్రెయిన్కు ఈ 3 ఏళ్లలో. కాబట్టి యుక్రెయిన్కు ప్రత్యక్షంగా ఆయుధాలు సప్లై చేస్తారు. ఇరాన్కు అట్లా రష్యా, చైనా ఆయుధాలు సప్లై చేయట్లే. గతంలో ఎప్పుడన్నా ట్రేడ్ లో మార్గంగా కొనవచ్చు, అమ్మొచ్చు, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఆయుధాలు సప్లై చేసింది ఏమీ లేదు. కానీ ఇరానే స్వయం కృషి తోటి ఆయుధాలు తయారు చేసుకుంది. వాళ్ళ దగ్గర తక్కువ రేంజ్ మిజైల్స్ ఉన్నాయనుకుంటే ఎక్కువ రేంజ్ మిజైల్స్ ఉండి అమెరికా ఆశ్చర్యపోయింది. మా మోరల్ గా సపోర్ట్ చేసినాయి చైనా, రష్యా మోరల్ గా సపోర్ట్ చేసినాయి. కాబట్టి ఆ మోరల్ సపోర్టు ఇంకా 1-2 దేశాల నుంచి ఇరాన్కి దొరికింది. కానీ ఇరాన్కి బయట సపోర్ట్ కన్నా స్వయంగా వాళ్ళు తయారు చేసుకున్న ఆయుధాలు, వాళ్ళ పటిష్టతే, వాళ్ళ IRGC యొక్క పటిష్టతే అమెరికాని ప్రతిఘటించుకుంటూ వచ్చింది ఇన్నాళ్ళ సర్ది. ఇప్పుడు కూడా ఎయిర్ స్ట్రైక్స్ మిగతా వాటి అమెరికా ముందు నిలబడలేకపోవచ్చు ఇరాన్. కానీ ఆక్రమించాలంటే బూతల యుద్ధం తప్పదు. బూతల యుద్ధంలో దిగితే అమెరికా నష్టపడుద్ది. అందుకే బూతల యుద్ధం దానికి తీసుకోకుండా ఎప్పుడు చేసినా ఎయిర్ స్ట్రైక్ చేసే ఇరాన్ డిఫెన్స్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కూడా బూతల యుద్ధం ప్రారంభించడానికి అమెరికా వెనకడుగేస్తుంది. ఎందుకంటే తనకు ఒక అనుభవం ఉంది. వియత్నాంలో 30 ఏళ్ళు యుద్ధం చేసి ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేసి ఓడిపోయింది. ప్రతిఘటించడం ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని ఆక్రమించడం, భౌతికంగా దాడులు చేయటం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి సహజంగానే అమెరికా వెనక్కు తగ్గింది. ప్రపంచ అభిప్రాయం కూడా అమెరికాకి వ్యతిరేకమైంది, ఇది కరెక్ట్ కాదు అని. చాటుకు చెప్పే వాళ్ళు కూడా ట్రంప్ కి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఓపెన్ గా డిక్లేర్ చేసే ధైర్యం లేకున్నా. కానీ యుద్ధ సమయంలో మన ఇండియా పాత్ర అధ్వానంగా ఉంది. కనీసం నిరసన ప్రకటించలేదు. అండ్ సత్యం గారు, ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజు మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తున్నాం, ఒక నౌకలో వ్యక్తి చనిపోతే
ఆ వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ సిబ్బంది ఏ విధంగా బాధపడ్డారు, ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, బాడీ కూడా డీకంపోజ్ అవుతుందని చెప్పారు. మనకేమో అసలు మన జెండా చూస్తే చాలు ఇరాన్ కానీ అమెరికా కానీ అసలు మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయని చెప్పిన పరిస్థితి. ఈ రోజేమో ట్రంప్ ఇక అనుమతులు వచ్చేసాయి, ఇంజన్లు స్టార్ట్ చేసుకోండి అని ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో అసలు మనం ఏం సాధించాం? ఒక రకంగా అటు ఇరాన్తో అయినా ఇటు అమెరికాతో అయినా మనం వ్యవహరించిన తీరు గురించి రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి, ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంతర్జాతీయంగా మన పాత్రను పోగొట్టుకున్నాం. ఎందుకంటే అలీన దేశాలు ఉన్నప్పుడు యాసార్ అరాఫాత్ గాని ఇందిరాగాంధీ గాని దరిదాపు 135 అలీన దేశాలకు నాయకత్వం ఇచ్చారు. దరిదాపు వార్సా బ్లాక్ సోవియట్ యూనియన్ నాయకత్వంలో, అట్లాగే నాటో బ్లాక్ అమెరికా నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రెండు కూటముల్ని ఎటంటే అటు తలవంచగలిగేటువంటి శక్తి అలీన దేశాలకు ఉండేవి, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కు, నాన్ అలైన్డ్ మూవ్మెంట్స్ కు. కానీ ఆ తర్వాత ప్రపంచీకరణ తర్వాత ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ డిసెంటిగ్రేట్ అయింది. తర్వాత ఆ పాత్ర పోయింది. అయినప్పటికీ ఆ వాజ్పేయి నాయకత్వంలో కానీ లేకపోతే ఇందిరాగాంధీ నాయకత్వంలో కానీ ఇనిషియేషన్ ఉన్నది. ఇప్పుడు ఆ ఇనిషియేషన్ పోయింది. అంటే ఎక్కడ ఏ ఇనిషియేషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నది. ఇట్లా ఇనిషియేషన్ తీసుకోకపోతే కుటుంబంలో ఒక వ్యక్తి ఇనిషియేషన్ తీసుకుపోయినా తన పాత్ర తగ్గుద్ది, లేదా ఊళ్ళో తీసుకోకపోయినా తన పాత్ర తగ్గుద్ది. ఇవి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి విషయాల ఎడల ఆ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ తోటి మా అంతర్జాతీయంగా మన వాయిస్ తగ్గిపోయింది. మనకు డబ్బా కొట్టుకోవచ్చు కానీ మన వాయిస్ తగ్గిపోయింది. కాబట్టి అట్లా వాయిస్ తగ్గిపోవటం కరెక్ట్ కాదు. మన పాత్ర మనం నిర్వహించాలి. ఇక హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుంది, క్రూడ్ ఆయిల్ ధరలు దిగొస్తున్నాయని చెప్తూ ఉన్నారు. సో రకరకాలుగా స్టాక్ మార్కెట్లు కాస్త ఊపందుకుంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, అంత తొందరగా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏంటి అసలు ఈ చమురుకు సంబంధించి సంక్షోభం అనుకుంటే ఆ సంక్షోభం ముగిసిందన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి రావచ్చు, వచ్చినప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి సార్? మన దేశంలో ఒక అలవాటు ఉంది, పెంచితే పెంచటం పెట్రోల్ ధరలు, తగ్గిస్తే తగ్గకుండా పోవటం, తగ్గకుండా ఉంటాం. ఇది గత 5-6 ఏళ్లుగా కొనసాగుతుంది. ముందు ప్రభుత్వం ఏమన్నదంటే ప్రభుత్వమే పెట్రోల్ ధరలు నిర్ణయించేది. అలా నిర్ణయించడాన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ అంటారు, అంటే పాలనా ధరలు అంటారు. ప్రభుత్వమే పెంచడం, ప్రభుత్వమే తగ్గించడం. ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని మాకు సంబంధం లేదు, అవి పెట్రోల్ ఓనర్లకు ఇచ్చేస్తున్నాం, కంపెనీలకు ఇచ్చేస్తున్నాం, ఐఓసి కానీ హెచ్పి కానీ ఇతర భారత్ పెట్రోల్ కానీ ఇటువంటి కంపెనీలకు ఇచ్చేస్తున్నాం, ప్రభుత్వం పక్క వదులుతుంటుందని చెప్పి ఏమన్నది ఒక మాట, అంతర్జాతీయ మార్క్ అనుగుణంగా సవరిస్తారు అని చెప్పింది. 5-6 ఏళ్ల కింద $120 నుంచి బ్యారెల్ $40 కూడా తగ్గిపోయింది. కానీ కన్జ్యూమర్స్ కి ఎవరికి కూడా తగ్గింపు ఇవ్వలేదు. ఎందుకు తగ్గింపు ఇవ్వలేదంటే అదే ధరలు అధిక ధరలకు అమ్మి పెట్రోల్ కంపెనీలు లాభపడ్డాయి, ప్రభుత్వం ట్యాక్సులు వసూలు చేసుకున్నాయి. దీంతో ఆ బెనిఫిట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధర తగ్గితే ఆ బెనిఫిట్ ప్రజలకు ఇవ్వలేదు, ఇవ్వకుండా అట్లనే తొక్కిపెట్టారు. అట్లనే మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పినామంటారు, ఎలక్షన్ల ముందర పెరగనివ్వరు. అంటే ఎవరిది ఒత్తిడి? కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి పెట్రోల్ కంపెనీ మీద కొనసాగుతూనే ఉంది. అంటే ఎలక్షన్ల ముందర పెంచితే వ్యతిరేకత వస్తుందని మొన్న కూడా చూశాం కదా. మొన్న ఎలక్షన్ల ముందర పెట్రోల్ ధరలు పెంచనివ్వలేదు, ఎలక్షన్లు అయిపోగానే ఒక 10 రోజుల నుంచి పెంచడం ప్రారంభించింది. కాబట్టి ఇది ఒక ఆపర్చునిస్టిక్ పాలసీ కొనసాగుతా ఉంది ఇండియాలో. పెట్రోల్ ధర తగ్గి ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గినప్పుడు తగ్గించాలి. ఇప్పుడు కూడా యుద్ధం ముగిసిందనగానే $90 తగ్గింది, $110 నుంచి ఇప్పుడు $90 తగ్గింది బ్యారెల్. ఇంకా 85 కూడా తగ్గుతుంది, 80 తగ్గుతుంది అని వార్తలు వస్తున్నాయి. రేపు ఒప్పందం ఖరారై జెనీవాలో 19వ తారీఖు జెనీవాలో సంతకం అయితే ఇంకా తగ్గే అవకాశం ఉంది. కానీ ఆ బెనిఫిట్ ప్రజలకు ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది, మాకు కూడా ఆ బెనిఫిట్ ఇవ్వాలి అనేటువంటి. ఇది ఒక అంశం. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇలా పెరగటం తగ్గటం వల్ల ఏమిటి ఇండియా కంటే, ఇండియన్ గ్రోత్ రేట్ 7.4% ఉంటుందని ఎస్టిమేషన్స్ ఉండే. ఈ యుద్ధం తర్వాత ఈ చమురు ధరలు పెరిగి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి అన్ని ధరలు పెరిగినాయి. ద్రవ్యోల్బణం 1.7% ఉన్నది, అబౌవ్ 5% పెరిగేది. దాంతో గ్రోత్ రేట్ యొక్క ఎస్టిమేట్స్ 7.4% నుంచి 6.9 నుంచి ఇప్పుడు 6.4 అంటున్నారు. ఈ విధమైనటువంటి దుస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా గ్రోత్ రేటు పడిపోతే, ఉత్పత్తి పడిపోతే ఉద్యోగాలు కూడా వెకేట్ చేయాల్సి వస్తుంది, ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఓవరాల్ గా క్రైసిస్ వస్తుంది. కాబట్టి ఇవాళ గల్ఫ్ యుద్ధం ముగియటం అనేది ఖచ్చితంగా చైనాకు భారతదేశానికి శుభవార్త. ఈ రెండు దేశాలు మాక్సిమం
ఇంపోర్ట్ చేసుకునే దేశాలు. అట్లే మిగతా ఏషియా దేశాలకు కూడా శుభవార్తే. కాబట్టి ఇది ముగించడం అవసరం. ట్రంప్ ఏమి సాధించిందంటే ఏమి సాధించలే. గల్ఫ్ లో మరొక దేశాన్ని లొంగ తీసుకోవాలి అనే ప్రయత్నం చేసి విఫలమైంది. కాబట్టి ఇవాళ అందుకని ప్రపంచ దేశాలు వాయిస్ పెంచకపోతే అమెరికా ఇట్లనే ఉంటుంది, అన్ని దేశాలను బెదిరిస్తుంది. మన టారిఫ్లప్పుడు అన్ని దేశాలను బెదిరించింది. మనమైతే మనం దరిదాపు నోరెలా పెట్టాల్సి వచ్చింది. మన మీద కూడా అందరికన్నా ఎక్కువ టారిఫ్లు వేస్తే. అసలు మనం వేస్తే దిగిపోయినామంటే రష్యా కాదు, ఇప్పుడు లేటెస్ట్ మిత్రుడు అమెరికా అనుకున్నాం 10 ఏళ్ల నుంచి. కానీ పాకిస్తాన్ మనకు వైరుధ్యం రాగానే పాకిస్తాన్ కొమ్ము కాసింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఇండియా పాకిస్తాన్ స్మార్ట్ చేస్తుంది. అందుకని 4 రోజులకు విరమింపజేయాలని విరమింపజేసింది. కాబట్టి ఇటువంటి అమెరికా పాత్రని మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకోకపోతే బోల్తా కొడతాం. కాబట్టి ఇప్పుడు టారిఫ్ల విషయంలో అందరికన్నా ఎక్కువ విధించింది. పాకిస్తాన్ మన వారు జరిగినప్పుడు పాకిస్తాన్ సేవ్ చేసింది. కాబట్టి ఇటువంటి కొనసాగిస్తూనే ఉంది. అందుకని మన పాత్ర అంతర్జాతీయ విధానాల్లో మన పాత్రను మనం స్థిరపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ట్రంప్ అండ్ మోడీ మీటింగ్ కూడా ఉండబోతోంది ఈ పర్యటనలో సంబంధించి అని చెప్తూ ఉన్నారు. సో రకరకాలుగా అంటే కనపడ్డప్పుడేమో మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు, వెళ్ళిన తర్వాత ఏమో ఎక్కడ వాత పెట్టాలో కీలెరిగి వాత పెట్టాలన్నట్టు వాత పెడుతూ ఉన్నారు అమెరికన్లు. సో ఏంటి సార్ అంటే మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, అక్కడ బైడెన్ రానివ్వండి, ట్రంప్ రానివ్వండి, ఇంకెవరైనా ఒబామా రానివ్వండి, వాళ్ళ విధానం అనేది ఒకటి ఉంటుంది. చాలాసార్లు మనం కూడా వింటూ ఉంటాం, పెంటగాన్ వేదికగా 10 సంవత్సరాల ప్లాన్ వాళ్ళు ఇంప్లిమెంట్ ఉంటుంది, ఆ ఇంప్లిమెంట్ ఏ అధ్యక్షుడు వచ్చినా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి భారత్పై ఎప్పుడూ కూడా నోటితోనే నవ్వుతుంటారు, నొసటితోనే ఎక్కిరిస్తూ ఉంటారు. మనం కూడా ఆ విధానంగా మారాల్సిన అవసరం ఉంది కదా. మనం బలపడ్డాం అంటే అమెరికా లాంటి దేశానికి మనం కూడా ఏ విధంగా వాత పెడతామో చూపించగలగాలి కదా. ఆ ప్రయత్నం మన నాయకులు ఎందుకు చేయలేకపోతున్నారు? స్థిరమైనటువంటి విధానాలు అవసరం. ముందు పరిపాలించేటువంటి పార్టీకి స్థిరమైనటువంటి విధానాలు, స్థిరమైనటువంటి విదేశాంగ విధానం ఉండాలి. అది అన్సర్టనిటీకి లోన్ కాకూడదు. తర్వాత నమ్మకమైనటువంటి మిత్రుడు ఎవడో వాళ్ళ ఎడల మన వైఖరి స్థిరమైనటువంటి వైఖరి ఉండాలి. ఉదాహరణకు మనం రష్యా మిత్రుడు అంటాం, నిజంగా మిత్రుడే, అన్ని వేళలా కాపాడింది రష్యా. కానీ మొన్న మనం ఏమిటి చేసుకున్నాం, అమెరికా రష్యా నుంచి దిగుమతులు ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అమెరికా రష్యా మీద ఆంక్షలు పెట్టింది. రష్యా నుంచి దిగుమతులు చేసుకోవడానికి వీలు లేదంటే వెంటనే రోజువారీ 3 లక్షల లీటర్లు తీసుకొచ్చుకునేది దరిదాపు మినిమం దగ్గరికి తగ్గించుకున్నాం. మళ్ళీ మేము ఎత్తేస్తున్నాం అంటే మళ్ళీ తీసుకోరంటే మళ్ళీ ఇప్పుడు రష్యా నుంచి ఉంటున్నాం. అంటే అమెరికా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవటం అనేది అమెరికా నిర్ణయించేది, మనం నిర్ణయించుకునేది. కాబట్టి ఆ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించకపోతే, గతంలో ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి వీలు లేదని నిషేధం విధిస్తే మంచిదయ్యాన్ని నమస్కారం పెట్టి బంద్ చేసుకున్నాం. ఇప్పుడు ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోమంటుంది. గతంలో వెనుజులా నుంచి మనం ఎక్కువ దిగుమతి చేసుకునే వాళ్ళం, అమెరికా వద్దంటే బంద్ చేసినాం. ఇప్పుడు వెనుజులా అమెరికా చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మన మీద ప్రెజర్ పెడుతుంది, వెనుజులా నుంచి దిగుమతి చేసుకోండి అని. ఎందుకంటే ఇవాళ వెనుజులాలో ఉత్పత్తి చేసేది అమెరికా ఆయిల్ కంపెనీలు. కాబట్టి అక్కడ దిగుమతి చేసుకోండి, ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. అంటే దరిదాపు ఇట్లా చేస్తుంటే మనకేమనిపిస్తుంది, ప్రజలకు కూడా అర్థమైపోతుంది. అమెరికా తల ఊపన్నప్పుడు ఊపటం ఏమిటిది అనేటువంటి ప్రశ్న వస్తుంది. ముఖ్యంగా యూత్ లో బాగా ఇది చర్చ జరుగుతుంది. అందుకని మనం ఎవరికి మిత్రులు ఉండకపోయినా మన స్వతంత్రత మనకు ఉండే విధంగా డెసిషన్స్ ఉండకపోతే కొద్దిగా కష్టం అవుతుంది. సో ఏంటి సార్ ఫైనల్ గా అటు ఇజ్రాయిల్ కి సంబంధించి అంటే అమెరికా ఎక్కడైనా ఒక యుద్ధం మొదలు పెట్టింది అంటే ఆ యుద్ధాన్ని పరిపూర్ణంగా ముగించడం ఏమో కానీ ఏ దేశం అయితే నమ్ముకుందో ఆ దేశాన్ని నట్టేట ముంచిన సందర్భాలే చాలా చూసాం. ఇప్పుడు ఇజ్రాయిల్ పరిస్థితి ఏంటి ఫైనల్ గా? ఇప్పుడు నిన్న డ్రాఫ్ట్ ఇరాన్ తర్వాత అమెరికా యుద్ధం విరమించడానికి డ్రాఫ్ట్ ప్లాన్ అయింది. ఇద్దరు కూడా అంగీకారానికి వచ్చారు అంటారు. రేపు 19వ తారీఖు జెనీవాలో సిగ్నేచర్ జరగబోతున్నాయి. ఈ లోపే ఇప్పుడు డ్రాఫ్ట్ ఫైనల్ అయింది అనగానే ఇజ్రాయెల్ మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకు ముందే మేము అంగీకరించడం లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఎంతవరకు ఇజ్రాయెల్ అట్టనే నిలబడుతూ చూడాలి, లేదా ట్రంప్ ఎంతవరకు విరమింపజేస్తాడో చూడాలి. అది తర్వాత ఇరాన్ కూడా ఏమంటుంది, మా మీద యుద్ధం కాదు, లెబనాన్ కూడా ఈ ప్యాకేజీలో లెబనాన్ మీద దాడి చేయటం, హిజ్బుల్లాల మీద దాడి చేయటం, హైతీల మీద దాడి చేయటం, హమాస్ మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా ఆపేయాలి. దీన్నంతా కూడా ఒక సమగ్రంగా ఆలోచించాలి అమెరికా తప్ప ఇజ్రాయెల్కి అవకాశం ఇచ్చి యుద్ధం విరమింపజేయటం దానికి అర్థం లేదని ఇరాన్ చెప్పింది. కాబట్టి ఇటువంటి అన్సర్టనిటీస్ కొనసాగుతున్నాయి. ఈ 4 రోజుల్లో 19 సంతకం అయ్యే నాటికి ఎట్లుంటాయో చూడాలి మనం.
యా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలాసార్లు కూడా యుద్ధానికి సంబంధించి కానీ ప్రపంచ పరిణామాలకు సంబంధించి కానీ ఐ న్యూస్ వేదికగా మీరు ఇచ్చే ఏదైతే ఆ అభిప్రాయాలు పంచుకునే వేదికగా ఐ న్యూస్లో మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో కూడా మీరు విలువైన సమాచారాన్ని అందించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఎప్పుడు అడిగినా ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు మీ వంతుగా సహాయ సహకారాలు అందించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఏం జరగబోతుంది యుద్ధానికి సంబంధించి. 19వ తారీఖు ఏం జరగబోతుంది, ఈలోపు అటు ఇజ్రాయిల్ ఎటువంటి బాంబులు పేల్చబోతోంది, అమెరికా మాటను ఇజ్రాయిల్ వింటోందా, మొత్తంగా శాంతి ఒప్పందం సంతకాల వరకు వస్తుందా రాదా అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.